శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. న్యూమరాలజీ ప్రకారంగా 4వ నెంబర్కి చెందినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏ నెలలో అయినా సరే 4వ తారీఖు 13, 22వ తేదీలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ 4వ నెంబర్కి చెందిన వ్యక్తులుగా మనము న్యూమరాలజీలో తీసుకుంటాము. ఈ 4వ నెంబర్ అనేది రాహువును సూచిస్తుంది. ఈ రాహువుకి సంబంధించినటువంటి 4వ నెంబర్లో పుట్టినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయంటే, వీరు ఎక్కడా కూడా ఒక చోట స్థిరంగా మనకు ఉన్నట్టుగా మనం వీళ్ళని చూడలేము. ఎందుకు అంటే వీళ్ళకి చంచలమైన స్వభావం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే 9 to 5 జాబ్స్ వీళ్ళకి అంతగా ఇష్టం ఉండదు. వీళ్ళని జనరల్గా ట్రావెలింగ్ అనేది వీళ్ళకి చాలా బాగా ప్రయాణాలు చేయడం, ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణాలు చేయడము, విందులు వినోదాలు, పార్టీ ప్రియులుగా వీళ్ళని చూస్తాం. అంటే పార్టీలు చేయడము, విందు వినోదాల కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడము వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది. అయితే వీరికి రాహు అనేది మనకు కేవలం ఈ తల వరకు సంబంధించిన భాగాలుగా మనము రాహుని తీసుకుంటాము. అయితే వీరికి వచ్చిన సమస్యలు ఏముంటుందంటే, వీరికి గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అజీర్తి సమస్యలు లేదా మైగ్రేన్ సమస్యలు రావడము, ఈ చెవికి సంబంధించిన సమస్యలు రావడము, లేదా ఇక్కడ నుంచి సంబంధించి వెన్నుపూసకి సంబంధించిన సమస్యలు రావడము వీరికి తరచుగా మనము చూస్తూ ఉంటాము. అయితే వీరికి ఎలక్ట్రానిక్ రంగంలో చాలా బాగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించినటువంటి ఏ పనులైనా సరే వీరికి చాలా బాగా కలిసి వస్తాయి. అయితే వీరు రాహుకు సంబంధించిన వ్యక్తులు అని మనకు ఏ రకంగా తెలుస్తుంది అంటే, వీరి యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే వారికి ఉన్నటువంటి మొబైల్ యొక్క స్క్రీన్ని మనం కనుక గమనించినట్టయితే దానిపైన ఎక్కువ క్రాక్స్ రావడం ఈ రాహుకు సంబంధించిన వ్యక్తులని మనము చూస్తూ ఉంటాము. తరచుగా వీరి యొక్క ఛార్జర్లు మారుస్తూ ఉండడం, ఛార్జర్లు త్వరగా పాడైపోవటము, ఇట్లాంటివన్నీ రాహుకు సంబంధించిన వ్యక్తులుగా మనము గమనిస్తూ ఉంటాం.